ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఆధునిక భవనాలు, స్మార్ట్ క్లాస్ రూమ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లోని రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షూస్ ను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుగైన భవనాలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆనందభారతి ప్రభుత్వ పాఠశాలలో 10 నూతన తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఇదే విధంగా నగరంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. అప్పుడే అభివృద్ధి పనులు చేపట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి కాకినాడలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్ఈపీ వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు ఉన్నారు. ఆ రోజు స్మార్ట్ సిటీలో మన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మంచి బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్తో పాటు టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం ఆనందభారతి స్కూల్కి. ఇది 10 రూమ్స్, అలాగే అన్ని ప్రాంతాలు పెట్టాము. పెడితే ఈ రోజున అది కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదండి. ఈరోజు స్ట్రెంత్ పెరిగారు ఎక్కడికారు. దాని తగ్గట్టుగా ఈరోజు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజే అన్నీ కట్టేసి ఉంటే ఈవేళ బ్రహ్మాండంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో కూడా పట్టించుకోలేదండి, ఎంత నిర్లక్ష్యం చేశారు చూడండి. పిల్లలు చేసి ఉండిపోయింది. దీంట్లో కూడా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారో ఆ నిధులు కూడా పెట్టి కాకినాడలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ అన్నీ కట్టిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను.